ఆంధ్రప్రదేశ్ జనసేనలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం టీడీపీ నేతలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో వెళ్తున్నారు. టీడీపీ జనసేన ఇద్దరు పొత్తుపైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులో టీడీపీ నేతలకు సంబంధించిన ఎవరి సీట్లు గల్లంతవుతాయోననే భయం, దిగులు టీడీపీ నేతల్లో పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడుగుతున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. మాకు సంబంధించిన సీటును అడగొద్దు అనే విధంగా పవన్ కళ్యాణ్ కోరటానికి నేతలు క్యూ కడుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ నాగబాబును రహస్యంగా టీడీపీ నేతలు కలుస్తున్నట్టుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా తమ సీట్లను అడగవద్దు అంటూ విజ్ఞప్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సీటు గ్యారంటీ అంటే జనసేనలోకి చేరేందుకు కూడా ఆసక్తిని చూపిస్తున్నట్టుగా సదరు నేతలు ఆసక్తిని చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. పొత్తులో తమ నియోజకవర్గం జనసేనకు ఇస్తే అక్కడ తమకు పోటీకి అవకాశం ఉండదేమోనని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే జనసేనకు కేటాయించిన సీట్లో టీడీపీ అవసరమైతే ఆ అభ్యర్థి జనసేనలోకి వచ్చి అక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కూడా కొంతమంది జనసేన అధినేతను అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ ఏ నియోజకవర్గాలు అడుగుతారో అనే టెన్షన్లో తెలుగుదేశం నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సీట్ల విషయంలో ఎవరికి ఎటువంటి హామీ కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు. టీడీపీ నేతలకు సీట్ల విషయంలో ఎవరికి ఎటువంటి హామీ కూడా ఇవ్వడం లేదు. మీకు పలానా చోట ఖచ్చితంగా టికెట్ను కేటాయిస్తాము అనే హామీ టీడీపీ నేతలకు టీడీపీ అధినేత నుంచి రావడం లేదు. బీఫామ్లు చేతికి వచ్చే వరకు క్లారిటీ లేదు అని టీడీపీ నేతలు చెప్తున్నారు. సీనియర్లు అదే విషయాన్ని ధృవీకరిస్తున్న నేపథ్యంలో సంబంధించిన టీడీపీ నేతలు కొంతమంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనూ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్తోనూ, నాగబాబుతోనూ ఇద్దరితో రహస్య మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వెళ్ళబోతున్న నేపథ్యంలో సీట్లు గల్లంతవుతాయేమోననే భయం కొంతమంది టీడీపీ నేతల్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు రహస్యంగా జనసేన అపాయింట్మెంట్ కోరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ సార్ రోహిత్, ఖచ్చితంగా మీరు చెప్పింది 100% వాస్తవం. ఈరోజు తెలుగుదేశం నేతల్లో ఒక విచిత్రమైన టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు పలాని సీటు మీద వారు నియోజకవర్గాల మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుని ఈసారి మనకి సీటు వస్తుంది, మనం ఎమ్మెల్యేలు అయిపోతాం, ఎంపీలు అయిపోతాం అని అనుకుంటున్న నేతలందరూ వారసులు కావచ్చు, లేకపోతే వాళ్ళ సీనియర్లు కావచ్చు. ఇప్పటికీ సీనియర్లు చాలామంది జూనియర్లకి తమ వారసులకి సీట్లు ఇవ్వాలని చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో, కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనసేనతో పొత్తు ఎన్ని సీట్లు ఉంటాయి? దాదాపుగా 20-25 పైనే ఉంటాయి. దాదాపుగా 30 సీట్లు కూడా ఉండవచ్చు అని వస్తున్న వార్తల్లో 30 లోపల కానీ సీట్లు వస్తే తమ స్థానాలు మన టికెట్లు గల్లంతయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రెండింటి విషయంలో స్థానికంగా టీడీపీ నేతల్లో మాత్రం ఒక టెన్షన్ అయితే నెలకొని ఉంది. ఈ టెన్షన్లో భాగంగా చాలామంది సీనియర్ నేతలు వాళ్ళ తనయుళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని, నాగబాబుని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో అసలు వాస్తవం ఏంటి? పోయినప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినప్పుడు మీ మనసులో ఏదైనా ఉంది, లేదు ఈ నియోజకవర్గానికి ఒక ఎక్స్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారంలో మీ మనసులో ఉంటే ముందుగా మాకు చెప్పేయండి, లేదు మేము అవసరమైతే దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది ఒక ప్లాన్లో ఉంటాం. లాస్ట్ మినిట్ వరకు మీరు దాచి ఇక్కడ చంద్రబాబు మా అధినేత కూడా దాచితే చివరి మూమెంట్లో టికెట్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం మేము. కాబట్టి ముందుగానే పొత్తులో ఏ సీట్లు ఉంటాయి, కన్ఫర్మ్ చేసుకుందాం అనేది ఒక మాట ముందుగా చెబితే మేలు అనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే టీడీపీలో కూడా ఇదే చర్చ. కానీ ఇప్పటికే పీకే టీడీపీ నేతలకి ఇక్కడ వచ్చి కలిసిన తర్వాత తెలుగుదేశంలో కొత్త జోష్ అయితే కనబడుతుంది. పీకే ఇచ్చిన సర్వేని తాజాగా కొన్ని సర్వే రిపోర్ట్లు ఇచ్చారు. ఈ మధ్యకాలం కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ యాంగిల్లో టీడీపీ కూడా క్యాండిడేట్ల వ్యవహారంలో కావచ్చు, టికెట్లు పేర్లు ప్రకటించే విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది. మొన్నటిదాకా కూడా దాదాపుగా ఖరారైపోయింది. అంతా జనవరి మొదటి వారంలో ఇచ్చేస్తామనుకున్న సీట్లను కూడా ఎక్కడా కూడా బయటికి రానికుండా జాగ్రత్త పడ్డారు. తిరిగి పీకే ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ ఆధారంగా బేస్ చేసుకున్న రెండో సర్వే కూడా జరుగుతుంది. ఈ యాంగిల్లో ఎవరికి చెక్కుపడిపోతుంది, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరోవైపు వైసీపీ కూడా అదేవిధంగా
బీసీలు వాళ్ళకి ఉన్న టీమ్స్ ఏవైతే ఐపాక్ టీమ్స్ ఇచ్చాయో ఆ రిపోర్ట్ల ఆధారంగా మంత్రులను మార్చేస్తున్నారు, ఎమ్మెల్యేలను మార్చేసిన పరిస్థితిని చూసాం. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీకి మాత్రం సీనియర్ నేతల్లో చాలా వరకు టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ నేతల్లో భాగంగానే పవన్ కళ్యాణ్ని కలిసి ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు, చాలా రహస్యంగా చేస్తున్నారు. తమ పార్టీకి కూడా తెలియకుండానే కలిసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీంట్లో అట్లా ఫ్రెండ్లీగా కలవడం, గౌరవంగా కలవడం ఒకటి, తర్వాత అక్కడ రిక్వెస్ట్ కూడా చేసుకోవడం. మీరు ఫర్ సపోజ్ అనకాపల్లి ఉంది, లేదు ఇంకొక వైజాగ్ ఉంది, ఇట్లా కొన్ని సీట్ల వ్యవహారంలో అక్కడ ఉన్న నేతలందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలుస్తున్నారు. అలాగే ఇటీవల నిన్న మనం చూసిన కాకినాడలో కూడా పవన్ కళ్యాణ్ని కలిసేందుకు కొంతమంది నేతలు ప్రయత్నించారు. చాలా ఇంటర్నల్గా వ్యవహారం అంతా నడిచిందని కూడా చెప్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం కాదు, టీడీపీ నేతల్లో ఏనా మీ టికెట్ కన్ఫర్మ్ అయిందా ఏంటి, మీరు కన్ఫర్మా, మీరు ఇంకా ప్రచారంలోకి రాలేదు అంటే బీ ఫాములు వచ్చేంత వరకు కూడా ఏ టికెట్ పర్ఫెక్ట్ కాదు అని చెప్పి టీడీపీ నేతలు చాలా క్లారిటీగా చెప్పేస్తున్నారు. కారణం ఏంటంటే అంత పకడ్బందీగా తెలుగుదేశం అంటే అలా ఈ వ్యవహారం అయితే చాలా గట్టిగా ఒకవేళ కారణం ఫలానా సీటు జనసేనకి వెళ్ళినట్లయితే మీరు తీసుకునే పక్షంలో మేము మీ పార్టీలో జాయిన్ అవుతాం, మీ పార్టీ గుర్తుపైన మీరు ఇచ్చే బీఫామ్ పైన పోటీ చేస్తామని సదరు నేతలు అడిగితే అప్పటికే అక్కడ పోటీ చేస్తున్న జనసేన నేతలు కాదని అలా వచ్చిన నేతలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇటీవల కాలంలో గతంలో కూడా పొత్తులో భాగంగా చూసినప్పుడు టీడీపీలో నుంచి బయటికి వచ్చి అలా వయా రూట్ జనసేన మీద కూడా కొన్ని టికెట్లు తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే బీజేపీలో జరిగిన సంఘటనలు ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు కూడా అదే ఆలోచన ఉందేమో అనే ఒక ఆలోచన జనసేనలో ఉన్న నేతల్లో ఉంది. ఎందుకంటే జనసేన 10 సంవత్సరాలు తమ నాయకుడితో కూడా నిన్న కాకినాడ జరిగిన సభలో కూడా అంతరంగ మీటింగ్లో కూడా కార్యకర్తలు ఒకటే చెప్పారు, సార్ మేము ఇప్పటికే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకొని ఎన్నికల్లో ఉన్నాం, పూర్తిగా ఖర్చులు చేశాం, తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం, తిరిగి ఎన్నికల సమయానికి పొత్తులో ఉన్న భాగంలో టికెట్లు కొన్ని కేటాయిస్తే ఆ టికెట్ల వ్యవహారంలో కూడా ఏదో ఒక రూట్లో టీడీపీ వాళ్ళు వచ్చి ఆ టికెట్ను తీసుకునే ప్రయత్నం చేస్తే ఇక మాకంటూ ఎవరుంటారు? ఇప్పటికే చాలా ప్రయత్నాలు టీడీపీ నేతలు కావచ్చు, ఇతర నేతలు, బీజేపీలో ఉన్న కొందరు నేతలు కూడా మీ ద్వారా తిరిగి సీట్లు తీసుకునే ఒక ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, మా నోటీసులోకి వస్తున్నాయి. మిమ్మల్ని నమ్ముకొని మేము ఇంతకాలంగా ఉన్నాం, మరి ఇప్పుడు అసలు సిసలైన జనసైనికులు కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళో లేకపోతే బీజేపీ నుంచి వచ్చే వారినో వీళ్ళందరినీ తీసుకుంటే తర్వాత అసలుకి మీ వెనకాల నిలబడి పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా అడిగిన పరిస్థితి. సో ఇవన్నీ యాంగిల్స్, అంటే ఈ యాంగిల్స్లో జనసేన మాత్రం కొంత క్లియర్గానే ఆలోచిస్తుంది. ఒక మాట కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మాట కూడా చెప్పినట్టు ఈసారి మాత్రం అటువంటి ఛాన్సెస్ ఏదో 1-2 మాత్రం ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ఒత్తిళ్లకు తలగ్గాలి, మనకి తెలుగుదేశానికి కలిసి మనతో బాగున్న వ్యక్తులకు మాత్రం ఏ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంది? అంటే బేసిక్గా ఇటువంటి జిల్లాలు అనకాపల్లి జిల్లా చూసుకోవచ్చు, అనకాపల్లి దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటువైపునున్న ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో. ఎందుకంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో దాదాపుగా ఈసారి పవన్ కళ్యాణ్ 6-7 సీట్లు తీసుకునే పరిస్థితి ఉంది అంటున్నారు. వాళ్ళు దాదాపుగా 8 సీట్ల మీద, పాత ఉమ్మడి జిల్లాలో 34లో 8 సీట్ల మీద గురి పెడితే 6 సీట్లు దాదాపుగా ఇట్లా మిస్ అయ్యే పరిస్థితి ఉంది అనేది చాలా బలంగా అక్కడ జనసేన నేతలు మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యంలోనే టీడీపీలో ఉన్న కొంతమంది నేతలు ఇప్పటికే పవన్ కళ్యాణ్కి వారికి ఉన్న పరిచయాలు, తర్వాత వారు ఇతర ద్వారా వస్తున్న పరిచయాలు, వీటన్నిటిని కూడా కలుపుకొని కొన్ని సీట్లు మాకు ఎగ్గొట్టే పరిస్థితి అయితే ఉంటుంది. కార్యకర్తలు బేసిక్గా ఎవరైతే పార్టీ కోసం పనిచేసామో, ఇంతకాలంగా ఖర్చులు పెట్టుకున్నామో వాళ్ళని కాదని కొత్త వాళ్ళని తెర మీదకి తీసుకొని వచ్చినప్పుడు మా అందరం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలుగుదేశం టీడీపీ, తెలుగుదేశం జనసేన పొత్తు కూటమి కొంత సెట్ అయింది. ఇప్పుడిప్పుడే ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా విజయావకాశాలు బాగున్నాయని మా అందరు కూడా రిపోర్ట్ ఉన్న నేపథ్యంలో, సో ఇటువంటి నేపథ్యంలో నమ్ముకున్న వాళ్ళని కాకుండా కొత్త వ్యక్తులను తెర మీదకి తీసుకొని వచ్చి ఆ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులని మళ్ళీ వేరే పార్టీ నుంచి మీ పార్టీ ద్వారా వచ్చి మీ పార్టీ నుంచి టికెట్లు ఇస్తే సో మిమ్మల్ని మేము ఎంతవరకు చేయాలి, ఇప్పుడు వరకు ఇట్లాంటి ఇబ్బందులు జరిగాయి అనేది కూడా చాలా చర్చ జరుగుతుంది. సో ఈ యాంగిల్లోనే, అంటే అన్ని యాంగిల్స్లో టీడీపీ ఒకవైపు తమ సీట్లు పోతాయేమో అని ఒక భయం సీనియర్ నేతల్లో కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. గతంలో చాలామంది ఏమనుకుంటున్నారు, 2 సీట్లు అంటే తన కుటుంబంలో తనకు తన కుమారుడికి, తన వారసులకి, తన కూతురికి, లేదు తనకు తన కోడలికి, ఇట్లా కొన్ని సీట్లు కొన్ని కుటుంబాలు ఆలోచిస్తాయి. కానీ ఈసారి టీడీపీ చూస్తే అంత సీన్ లేదు కనపడుతుంది. కారణం ఈ కుటుంబంలో 2-3 సీట్లు ఇచ్చే పరిస్థితి ఎవరికి కనపడటంలా. చాలా కుటుంబాలకు సంబంధించిన వ్యవహారంలో
చిత్తూరు దగ్గర నుంచి చూసుకున్నా కూడా చాలా కుటుంబాలు కర్నూలు, అనంతపురం, అలాగే నెల్లూరులో అటువంటి పరిస్థితి లేదు, ఒంగోలు లేదు. మిగతా అంతా కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీటన్నిటిలో కూడా 2-3 కుటుంబాలకు సంబంధించిన సీట్లు గతంలో కూడా ఇచ్చిన పరిస్థితిని చూసాం. శ్రీకాకుళం నుంచి చూసుకుంటే ఇంతవరకు కూడా ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ సీట్లు ఒక సీటుకే పరిమితం అయ్యే పరిస్థితులు ఉన్నాయా? అటువంటి టెన్షన్ కూడా చాలామంది సీనియర్లకి అయితే వస్తూ ఉంది. ఈ యాంగిల్లోనే టీడీపీకి సంబంధించిన సీరియస్గానే టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం లేదు, పవన్ కళ్యాణ్కి చెప్పించే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో నేరుగా మాట్లాడేదానికి ఇప్పటికీ చాలామంది నేతలు కూడా కలిసిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉంది ఈరోజు. రైట్ కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం టీడీపీ నేతలు కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ నాగబాబును రహస్యంగా టీడీపీ నాయకులు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులో భాగంగా తమ సీట్లను అడగొద్దు అంటూ జనసేనానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. సీటు గ్యారంటీ అంటే జనసేనలో చేరడానికి కూడా కొంతమంది ఆసక్తిని చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. పొత్తులో తమ నియోజకవర్గం జనసేనకు ఇస్తే అక్కడ పోటీకి తమకు అవకాశం ఇవ్వాలి అని కొంతమంది టీడీపీ నేతలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గాలు అడుగుతారో అనే టెన్షన్ ఆయా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో ఆచితూచి అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. సీట్ల విషయంలో ఎవరికి ఎటువంటి హామీ ఇంతవరకు ఇవ్వడం లేదు. బీ ఫామ్లు చేతికి వచ్చే వరకు క్లారిటీ లేదు అని కొంతమంది సీనియర్ టీడీపీ నేతలే అంటూ ఉన్నారు.